హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చూడండి, ఈరోజు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ కొన్ని టఫ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అయితే చూడండి. బేసిక్స్ అని నేను వాటిలో కవర్ చేశాను. ఈరోజు టఫ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 5:1 కరెక్ట్గానే ఇచ్చాడు. ద బోట్ క్యాన్ ట్రావెల్ 72 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours. చూడండి, బోట్ ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది? 72 కిలోమీటర్స్ ఎందుట్లో వెళ్తుందంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంది. హ్యాడ్ ది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ బీన్ 20% అండ్ 30% మోర్ రెస్పెక్టివ్లీ. చూడండి, ఇక్కడ దాకా అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేశాడు? స్పీడు, బోట్ స్పీడు మరియు స్ట్రీమ్ స్పీడు ఎంత పర్సెంట్? 20% మరియు 50% ఇంక్రీజ్ చేయింది. దాని తర్వాత ఏంది? హౌ మచ్ టైమ్ ఇన్ అవర్స్ ది బోట్ వుడ్ హ్యావ్ టేకెన్ టు ట్రావెల్ 54 కిలోమీటర్స్ ఇన్ అప్ స్ట్రీమ్. ఈ రెడ్యూస్ అయిన తర్వాత, ఇంక్రీజ్ అయిన తర్వాత 54 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అది మన క్వశ్చన్. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను బేసిక్గా చెప్పాను ఫస్ట్లోనే. ఇది ఇలా విధంగా డయాగ్రామ్ ఒకటి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పైన అప్ స్ట్రీము, కింద డౌన్ స్ట్రీము. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి వెళ్తే ఏం చేయాలని చెప్పాను? మైనస్ చేయమని చెప్పాను. అలాగే పైనుంచి కిందకు వస్తే ఏం చేయమని చెప్పాను? ప్లస్ చేయమని చెప్పాను. ఇక్కడ కూడా అదే లాజిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ఇచ్చింది బోట్ స్పీడు, కరెంట్ స్పీడ్ ఇచ్చాడు. ఓకేనా? బోట్ స్పీడ్ నేనేమనుకున్నాను, రేషియోలో ఇచ్చాడు. ఎప్పుడైనా రేషియోలో ఇస్తే సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అలాగే కరెంట్ స్పీడ్ ఎక్స్ ఇచ్చాడు. చూడండి, బోట్ స్పీడ్ అంటే ఇక్కడే కదా, ఇది బోట్ స్పీడ్. ఆల్వేస్ నేను బోట్ స్పీడ్ ఇక్కడ తీసుకుంటాను, కరెంట్ స్పీడ్ ఇక్కడ తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత? 5x. అలాగే కరెంట్ స్పీడ్ ఎంత? x. ఇప్పుడు నాకేం కావాలి? ఇతను ఇచ్చింది ఏంది? బోట్ కి డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను కిందకు వస్తున్నాను అంటే ఇక్కడ కూడా ఎక్సేనే. ఇది బేసిక్ ఇదండి. ఫస్ట్ అప్ స్ట్రీము, తర్వాత కరెంట్ స్పీడ్, తర్వాత బోట్ స్పీడ్, తర్వాత కరెంట్ స్పీడ్, తర్వాత డౌన్ స్పీడ్. చూడండి, కిందకు రావాలంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 5x ప్లస్ x ఏమవుతుంది? 6x అవుతుంది. 5x ప్లస్ x ఏమవుతుంది? 6x అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 6x. చూడండి, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 6x. 6x ఈక్వల్ టు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఎంత ఇచ్చాడు ఇతను? 72 డివైడెడ్ బై 6 hours ఇచ్చాడు. 6 ఒకట్లు 12 hours ఎంత అండి? 72. 12. సో ఇప్పుడు 6 ఒకట్లు మళ్ళీ 6 2. x ఎంత వచ్చింది మనకు? 2 వచ్చింది. అంతే కదా ఫ్రెండ్స్? ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో మనకి ఎక్స్ ఎంత రావడం జరిగిందండి? ఎక్స్ మనకు 2 రావడం జరిగింది. ఎక్స్ ఎంత? 2 వచ్చింది. ఈ ఎక్స్ని ఇందులో సబ్మిట్ చేయండి, బోట్ స్పీడ్లో, కరెంట్ స్పీడ్లో. సో ఇప్పుడు మనకు బోట్ స్పీడ్ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, బోట్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? 5 into 2 ఎంత? 10 వస్తుంది. అలాగే కరెంట్ స్పీడ్ ఎంత వస్తుంది? కరెంట్ స్పీడు 1 2s are 2. సో బోట్ స్పీడ్ 10, కరెంట్ స్పీడ్ 2 వస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే, ఇది ఇక్కడ దాకా అయిపోయింది, మనం చేసేసాము. హ్యాడ్ ది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ బీన్ 20% అండ్ 50% మోర్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఉన్న దానికంటే బోట్ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే, చూడండి, హ్యాడ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 20% ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు 100% 10 ఉందనుకోండి, 20% ఇంక్రీజ్ అయిందంటే ఎంత? 10 into 6/5 అని వేసుకోవచ్చు కదా. 120/100 అంటే 25, 26 120, 25 100. సో ఇంత ఇంక్రీజ్ అయింది. 5 ఒకట్లు 5 2. ఇప్పుడు బోట్ స్పీడ్ ఎంత ఉంది అన్నట్టు? 12 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 12 ఉంది. అలాగే కరెంట్ స్పీడ్ 50% మోర్ అయింది. 2 100% అంటే 50% అంటే ఇందులో సగమే కదండి. 50% అంటే సగం అంటే 2లో సగం ఎంత? 1. సో ఇంతకుముందు 2, ఇప్పుడు 1 ఇంక్రీజ్ అయింది. 1 మొత్తం ఎంత? కరెంట్ స్పీడ్ ఇప్పుడు 2 + 1 3. ఇప్పుడు మనకు వచ్చింది బోట్ స్పీడు 12, కరెంట్ స్పీడు 3. చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? హౌ మచ్ టైమ్ ది బోట్ వుడ్ హ్యావ్ టేకెన్ టు ట్రావెల్ 54 kilometers అప్ స్ట్రీమ్ అంటే ఎక్కడండి మనకు వచ్చేది? ఇక్కడే కదా, టాప్లోనే కదా వచ్చేది. మనకు బోట్ స్ట్రీమ్ ఎంత వచ్చింది? బోట్ స్పీడు 12. కరెంట్ స్పీడ్ ఎంత? ఇక్కడ కరెంట్ స్పీడ్ ఇక్కడ రాసుకోండి. కరెంట్ స్పీడ్ ఎంత? 3. సో మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? మైనస్ చేయాలి. ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎందుకంటే అప్ స్ట్రీమ్ గురించే మనకు అడిగాడు కాబట్టి మైనస్ చేయాలి. పైనుంచి కిందకు వస్తే ప్లస్ చేయాలి, కింద నుంచి పైకి పోతే మైనస్ చేయాలి. 12 - 3 ఎంత అండి? 9. అవును కదా. ఇప్పుడు ఏం అడిగాడు మనకు? టైం అడిగాడు. టైం అంటే మనకి ఏంటండి ఫార్ములా? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు మనకు టైం అడిగాడు. మనకు టైం అడిగితే ఏమవుతుందండి? ఇప్పుడు టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై
డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో మనకు టైం ఈక్వల్ టు మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 54 కిలోమీటర్స్ ఇచ్చాడు. టైం మనకు టైం ఎంత వచ్చింది ఇక్కడ నుంచి అంటే స్పీడ్ ఎంత వచ్చింది, స్పీడ్ టైం కదా మనం కనుక్కోవాల్సింది. స్పీడ్ ఎంత వచ్చిందంటే ఇక్కడ నుంచి మనం చూసాం కదా అప్ స్ట్రీమ్ పైకి వెళ్ళాలి కాబట్టి మైనస్ చేసాము, 9 వచ్చింది. 9 ఒకట్లు 9 6 54. సో మనకు 6 hours పడుతుంది. ఎన్ని hours పడుతుంది, 6 hours పడుతుంది. ఎంత టఫ్ ప్రాబ్లం అయినా మనం ఈజీగా చేయవచ్చు అండి. ఓకేనా, కొంచెం కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇదే విధంగా ఫాలో అవ్వండి. IBPS మరియు SBI మీరు 100% ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతారు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే. అది నేను మాత్రం మీకు చెప్పగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ లెవెల్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. బోర్డ్ X can travel 30 km. హలో ఫ్రెండ్స్, చూడండి ఇది క్వశ్చన్. బోర్డ్ X can travel 30 km అప్ స్ట్రీమ్ in 1 hour 40 minutes when the speed of the river current is 3.5 kilometers per hour. How much distance can boat Y cover in 2 hours 36 minutes while traveling downstream if its speed in still water 5 km less than the boat X speed in still water? చూడండి ఫ్రెండ్స్, కన్సిడరింగ్ దట్ ది స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ సేమ్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బోట్ X ఉంది. చూడండి ఇక్కడ మనకి ఏముంది, బోట్ X ఉంది. తర్వాత దాని యొక్క అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. సో స్పీడ్ ఇవ్వలేదు, అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చాడు. తర్వాత టైం ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవచ్చు, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కోవచ్చు. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుంటే ఆ స్పీడ్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అంటే అది బోట్ స్పీడ్. మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుంటే కరెంట్ స్పీడ్ ఇచ్చాడు కాబట్టి బోట్ స్పీడ్ కూడా మనం కనుక్కోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి, బోట్ స్పీడ్ ఇక్కడ ఎంత 5 కిలోమీటర్ రెడ్యూస్ అయింది ఎక్స్ బోట్ కంటే అని ఇచ్చాడు. ఇక్కడ స్పీడ్ వస్తే మనం ఇక్కడ స్పీడ్ వస్తుంది. దాని తర్వాత మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ కనుక్కోమంది ఏంది స్పీడ్. చూడండి హౌ మచ్ డిస్టెన్స్ అంటున్నాడు. ఇక్కడ స్పీడ్ వచ్చింది, ఇక్కడ టైం ఇచ్చాడు. డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చా అంటే ఈజీ కనుక్కోవచ్చు. చూద్దాం చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఇది గీసుకోండి. బేసికల్గా మనకు సేమ్ ఇక్కడ మనకు బోట్ స్పీడు, ఇక్కడ మనకు కరెంట్ స్పీడు, ఇక్కడ మనకు కరెంట్ స్పీడు, ఇక్కడ మనకు డౌన్ స్పీడు, ఇక్కడ మనకు అప్ స్పీడ్ వస్తుంది. సో అప్ స్పీడ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమొస్తుంది, డిస్టెన్స్. స్పీడ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైం 30 డివైడెడ్ బై 1 hour 40 minutes. చూడండి 40 minutes నేను అవర్స్లో చేంజ్ చేసుకున్నా, ఏమవుతుంది 60 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 22 జా 23 జా. సో 3 1 జా 3, 3 + 2 ఎంత 5. చూడండి ఏమవుతుంది 5 బై ఏమవుతుంది 3. చూడండి 5 1 జా 5 6 జా. ఈ 3 పైకి పోతే ఏమవుతుంది 18 అవుతుంది. సో అప్ స్ట్రీమ్ నాకు ఎంత వచ్చింది 18. ఇక్కడ అప్ స్ట్రీమ్ 18 పెట్టుకోండి. అయితే కరెంట్ స్పీడ్ మనకి ఎంత ఇచ్చాడు అంటే 3.5 ఇచ్చాడు. కరెంట్ స్పీడ్ మనకి ఎంత ఇచ్చాడు 3.5 ఇచ్చాడు. సో మనం కిందకు వస్తున్నాం. కిందకు వస్తే మనకి ఏమవుతుంది యాడ్ చేయాలి. సో 18 + 3 ఎంత అండి 21. ఎంత ఉంది 21. ఇక్కడ ఏమొస్తుంది మనకు 21.5 వస్తుంది. బోట్ స్పీడ్ ఎంత వచ్చింది 21.5 వచ్చింది. మనకి ఏమంటున్నాడు ఇక్కడ వై బోట్లో 5 కిలోమీటర్ లెస్ దాన్ ఎక్స్ బోట్ అంటున్నాడు, అంతే కదా. చూడండి 21.5 - 5 చూడండి అంటే ఏముంటుంది. చూడండి 21లో నుంచి 21.5లో నుంచి 5 పోతే మనకి ఎంత వస్తుంది అంటే 1 తీసేయండి. సో మనకు 16.5 వస్తుంది. ఇప్పుడు మనకు బోట్ స్పీడ్ ఎంత అంటే 16.5. ఇప్పుడు మనకు టైం కూడా ఇచ్చాడు కదా, టైం కూడా ఇచ్చాడు. బట్ మనకు కనుక్కోమంది ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటండి స్పీడ్ ఇంటూ టైం. సో మనం ఇక్కడ ఏం చేయాలో చూడండి. మనకు ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకు ఇక్కడ బోట్ స్పీడు ఎంత వచ్చింది, ఇక్కడ 16.5 వచ్చింది. సో మనకు కనుక్కోమంది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు మనకేమవుతుంది స్పీడ్ ఇంటూ టైం. సో ఇది ఎక్కడ ఎలా వెళ్తుందంటే చూడండి 2 hours. హౌ మచ్ డిస్టెన్స్ కెన్ బోట్ వై ట్రావెల్ 2 hours 36 minutes ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్లో మనం ఏం చేయాలి, 2 యాడ్ చేయాలి. చూడండి బోట్ స్పీడ్ ఎంత మనకు 16.5, తర్వాత డౌన్ స్ట్రీమ్ కాబట్టి 2 మనం సేమ్ డైరెక్షన్లో వెళ్తాం కాబట్టి మనం ఏం చేయాలి, బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడ్ అనే 2 యాడ్ చేయాలి. ఇప్పుడు కరెంట్ స్పీడ్ రెండిట్లో సేమ్ అని చెప్పాడు, ఎంత 3.5. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు టైం చూడండి 2 hours 36 minutes. నేను 36 minutesని అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. 60 డివైడెడ్ బై 60. చూడండి 6 12 3 36, 12 5 60. ఇది చేసుకోవచ్చు కదండి. చూడండి డిస్టెన్స్ ఈక్వల్ ఇక్కడ నుంచి 55 అంటే 10 అవుతుంది. 0 ఇక్కడ 1 వచ్చేస్తుంది. 16 + 3 ఎంత అండి 16 + 3 19 1 20. ఇది 20. తర్వాత చూడండి 5 2 10, 10 × 3 ఎంత అండి 13. 13 బై మనకి ఎంత వస్తుందండి 13/5 వస్తుంది. ఎంత వస్తుంది 13/5. చూడండి ఇక్కడ నుంచి 5 1 5 4 ఎంత అండి 20. సో
నాలుగు 13 ఎంత అండి 52. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకు 52 వచ్చింది. ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 52. చాలా సింపుల్ అండి. ఈ మెథడ్ ఫాలో కండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎక్స్ మెథడ్లు వై మెథడ్లు అది ఇదని తీసుకుంటే మాత్రం టైం వేస్ట్ అవుతుంది, అలాగే టైం కన్జ్యూమ్ అవుతుంది. మెయిన్ అంటే ఎస్బీఐ పిఓ క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగా ఉంటుందని అనుకోకండి, టఫ్ ఉంటుంది. ఆ విధంగా మనం ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఆలోచించాలి. సో మనకు ఆన్సర్ ఏంటండి 52 ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది కొంచెం లెవెల్ తక్కువ, బట్ చాలా ఈజీగా చేసేవచ్చు. ట్వాయిస్ మెథడ్. చూడండి, నేను ఫస్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేసి చెప్పాను, బోర్డ్ స్పీడు కరెంట్ స్పీడ్ ఇచ్చి తర్వాత టైం ఇస్తే. చూడండి ఇక్కడ చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, తర్వాత మీకు అర్థమవుతుంది. ఏ బోర్డ్ గోస్ 6 km an hour in still water. It takes thrice as much as time in going in the same distance against the current comparison to the direction of the speed current. చూడండి, ఒకటేంటో డౌన్ స్ట్రీమ్, ఒకటేంటో అప్ స్ట్రీమ్ ఇచ్చేసాడు, రెండింటికి టైం ఇచ్చాడు, థ్రైస్ అని ఇచ్చాడు, తర్వాత కంపారిజన్. థ్రైస్ అని ఇస్తే దానికి ఫస్ట్ దానికి 1 అని అర్థం, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇచ్చాడు, బోర్డ్ స్పీడ్ ఇచ్చాడు, మనకు కనుక్కోవాల్సింది ఏంది స్పీడ్ ఆఫ్ ద కరెంటు. సో మనకు బోర్డ్ స్పీడ్ ఈ విధంగా ఇస్తే మనకు ఫార్ములా ఏంటి, ఒకటి ఫార్ములా, బోర్డ్ స్పీడు కరెంట్ స్పీడు టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీము ప్లస్ టైమ్ ఆఫ్ అప్ స్ట్రీము డివైడెడ్ బై టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీము డిఫరెన్స్ ఆఫ్ టైమ్ డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము టైం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బోర్డ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకు 6 km, కరెంట్ స్పీడ్ మనకు కనుక్కోవాల్సింది. ఇప్పుడు చూడండి ఇక్కడ థ్రైస్ ఇచ్చాడు, అటా ఇటా అని డౌన్ స్ట్రీమ్లోనా అప్ స్ట్రీమ్లోనా అవసరం లేదు, థ్రైస్ అని ఇస్తే అవతలది ఒకటని అర్థం. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ 3 + 1. ఇక్కడ చూడండి మళ్ళీ డౌన్ స్ట్రీము 2 - 1. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది 3 - 1 థ్రైస్ అన్నాడు 3 - 1. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 3 + 1 అంటే 4, 3 - 1 అంటే 2, 2 1s 2 2s 2 1s 2 3s. సో కరెంట్ స్పీడ్ ఎంత వస్తుంది 3 వస్తుంది. చాలా సింపుల్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మరికొన్ని చూద్దాం, చాలా ఈజీగా మీరు కూడా చేయగలుగుతారు. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏ మ్యాన్ కెన్ రో ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 4.5 km ఇన్ స్టిల్ వాటర్. సో ఏమి ఇచ్చాడు, ఇది మ్యాన్ అన్న బోట్ అన్న ఏంటి, బోట్ స్పీడ్ అనేసి అర్థం. ఏంటది బోట్ స్పీడ్ ఇచ్చింది. సో ఇఫ్ హీ టేక్స్ 2 times as long as to row a distance upstream. చూడండి టేక్స్ అంటున్నాడు, ఏంది టైం ఇచ్చాడు, యాజ్ టు రో ది సేమ్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్, దెన్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. స్ట్రీమ్ అన్న కరెంట్ అన్న ఒకటే. చూడండి బోట్ స్పీడ్ బై కరెంట్ స్పీడ్ మనకు ఫార్ములా ఒకటే, టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ప్లస్ టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ మైనస్, అంటే ఇది డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ అంటే బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ తీసుకోవాలి. టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్. చూడండి బోట్ స్ట్రీమ్ ఏంటి 4 1/2 అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు 9/2 రాసుకోవచ్చు కదా. సో కరెంట్ స్పీడ్ ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, టేక్స్ ట్వైస్ అంటున్నాడు. 2 + 1 ఎంత అండి 3 అవుతుంది. అలాగే 2 - 1 1 అవుతుంది. సో 2 + 1 3 అవుతుంది కాబట్టి 3 1s 3 3s. సో 2 - 1 అంటే ఇక్కడ 1 అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్, అంతే కదా అయ్యేది. 3 1s 3 3s. సో 3/2 ఇక్కడ 1 వచ్చింది మనకు. సో ఇప్పుడు ఈ 2ని ఇక్కడ పంపించేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 కిందకు పోతే మనకి ఏమొస్తుందంటే 2CS = 3 అని రాసుకోవచ్చు కదా. 2 1s 2, ఇంకా ఎంత మిగులుతుంది 2 1 ఇంకా 5 మిగులుతుంది. సో CS = మనకి ఏంది కరెంట్ స్పీడ్ ఏంది మనకు 1.5. ఎటువంటి ప్రాబ్లం అయినా చేసేవచ్చండి. కావాలంటే మీరు ఆర్ఎస్ఎక్ట్ వాళ్ళు ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, చేసి సాల్వ్ చేసి ఆన్సర్లు రాకపోతే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడంటే ఏ పర్సన్ కెన్ రో 7 1.5 km ఇన్ స్టిల్ వాటర్ అండ్ హీ ఫైండ్స్ దట్ ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్ ఇన్ ది రివర్. సో ది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్, కరెంట్ స్పీడ్ అడిగాడు. చూడండి బోట్ స్పీడ్ బై కరెంట్ స్పీడ్ = టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ప్లస్ టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ బై టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ డిఫరెన్స్ ఆఫ్ టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్. చూడండి బోట్ స్పీడ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 7 1/2 అంటే 7 2 14 1 15/2. ఆ 2ని కింద తీసుకుంటున్నాను, CS అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు దట్ టేక్స్ హిమ్ ట్వైస్ అంటున్నాడు. 2 + 1 డివైడెడ్ బై 2 - 1. సో ఇది 3 అవుతుంది. ఏమవుతుంది 3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది డివైడెడ్ బై 1 అవుతుంది. 3 1s 3 5s. సో CS 2CS = 5. CS = ఎంత అవుతుంది 2 1 2 2 4, మళ్ళీ ఇక్కడ ఏం మిగులుతుంది 1 మిగులుతుంది, అంటే 2 5 10 2.5 ఎంత వస్తుంది 2.5 వస్తుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇలాంటి క్వశ్చన్లు మోడల్ ఎక్కువ చేస్తే మీకు తొందరగా గుర్తుంటుందని చెప్తున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఏ మోటార్ బోట్ కెన్ ట్రావెల్ at 10 km/h in still water. It travel 91 km downstream in a river and then return to the same place taking altogether 20 hours. Find the rate of the flow of river. సో ఇక్కడ కరెంట్ స్పీడ్ అడిగాడు. ఈ విధంగా ఒక మనిషి ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే సేమ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి? టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ టైం బోట్ స్పీడ్ స్క్వేర్ మైనస్ కరెంట్ స్పీడ్ స్క్వేర్ డివైడెడ్ బై 2 times ఆఫ్ బోట్ స్పీడ్. ఇది మనకు ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 91 kilometers. ఇప్పుడు చూడండి టోటల్ టైం ఎంత? ఆల్ టుగెదర్ 20 minutes అంటున్నాడు, 20 hours అంటున్నాడు, అది తీసుకోండి. ఇప్పుడు బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 10 kilometers. 10 square అంటే ఎంత? 100 మైనస్ కరెంట్ స్పీడ్ స్క్వేర్, మనకు కనుక్కోవాల్సింది కరెంట్ స్పీడ్, డివైడెడ్ బై 2 into బోట్ స్పీడ్ ఎంత అండి? 10. సో 2 into 10 అంటే 20. ఈ 20 గెట్ క్యాన్సల్డ్. చూడండి ఫ్రెండ్స్, 91 ఈక్వల్స్ టు 100 మైనస్ CS స్క్వేర్. ఈ 100ని యువతలు పంపించండి, ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ అవుతే ఏమవుతుంది? 100 మైనస్ 91 అంటే ఏమవుతుంది? -9 అవుతుంది. ఎంత అవుతుంది? -9 మైనస్ CS స్క్వేర్. ఎంత? CS స్క్వేర్ మైనస్ CS స్క్వేర్. సో మనకు కరెంట్ స్పీడ్ స్క్వేర్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ గెట్ క్యాన్సల్డ్. ఇప్పుడు కరెంట్ స్పీడ్ స్క్వేర్ ఈక్వల్ టు 9, కరెంట్ స్పీడ్ ఈక్వల్ టు √9, కరెంట్ స్పీడ్ ఈక్వల్ టు √9. కరెంట్ స్పీడ్ ఇప్పుడు ఏమో √9 అంటే 3 స్క్వేర్ ఎంత అండి? 9. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతే కరెంట్ స్పీడ్ ఎంత అవుతుంది? మనకు 3 అవుతుంది. ఎంత అవుతుంది? 3 వస్తుంది మనకు ఆన్సర్. సో మన ఆన్సర్ 3 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్.